హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. నేను నైట్ అయితే మేడ మీద పడుకున్నాం కదా. మేము పడుకునేసరికి టైం 10-10:30 అలాగ అయిపోయింది. కరెక్ట్ గా 12-8 నిమిషాలు అయ్యింది. ఇంకా టప్ 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 చినుకులు స్టార్ట్ అయినాయి. ఇంకా ఫ్యాన్లు బోంతలు అన్ని కిందకి తీసుకుని వచ్చాము. కిందకి తీసుకుని వచ్చి ఇంట్లో అన్ని పరిసి మళ్ళీ పడుకునే లోపల వర్షం తగ్గిపోయింది అనమాట. మళ్ళీ అవన్నీ పట్టుకొని మేడ మీదకి ఏం వెళ్తాంలే అనేసుకొని ఇంక నేను నైట్ అయితే ఇంట్లో పడుకున్నాము. ఇంక ఈ రోజు మా టిఫిన్ లోకి వచ్చేసి రాగి మాల్ట్, రాగి జావా చేశాను. ఇదే అనమాట మా టిఫిన్. తాగేసి ఆడుకుని దూరా, టైం అయిపోయింది. బావ దగ్గర పెట్టిలా సరే, ఎవరైతే దగ్గర పెట్టడానికి కింద పడేస్తావా పైసా మామకిచ్చి. యోక్షిత్ కి బట్టలు కొని మామ అని చెప్పించి, యోక్షిత్ కి బర్త్డేకి బట్టలు కొని మామ. ఏ తీసుకురాను యా తీసుకో. మీరు బర్త్డేకి ఇక్కడ ఉంటారు అనేసుకొని మేము బట్టలు ఏం తీసుకురాలేవు. ఉంటారు కదా కొందమా ఇక్కడ ఎక్కడ అనేసి మీరు వెళ్ళిపోతాండ్రు. ఇంకా మా అన్నయ్య కూడా ఈ రోజు వెళ్ళిపోతాడు వైజాగ్. అక్కడ 2 రోజులుండి ఇంకా June 1 కల్లా వెళ్ళిపోతారు అస్సాము. ఏ చూడే బావా, ఇవి మా అన్నయ్య తీసుకోవట్లేదు, మళ్ళీ మన పిల్లలకి ఇచ్చేస్తున్నాడు డబ్బులు. బట్టలు ఇక్కడ ఓ నేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చినారు తీసుకుంటాం అనుకోను, మరి ఇంకా అవ్వలేదు. వీడి దగ్గర ఉన్నాయి ఆల్రెడీ డబ్బులు. ఎంత ఉన్నాయిరా? 500 ఉందా? సరే పండగ వెళ్ళిపోయండి మామ. మధ్యాహ్నానికి నాన్న వెళ్ళిపోతాడు. మన ముగ్గురమో అమ్మమ్మ తాతయ్య ఉంటాం. ఇంకా మా అన్నయ్య వెళ్ళిపోండు. ఇప్పుడు మా బావ నేనైతే కారు కడుగుదాం అనేసుకుని అన్ని రెడీ చేస్తున్నాము. ఎప్పుడు కారు ఎక్కి దిగిపోవడమే కానీ వాంటర్లాగా ఎప్పుడు కారు కడగమని మా బావ నా మీద ఫీల్ అవుతాడు. మా బావకి కారు కడగడంలో కొంచెం హెల్ప్ చేశాను. ఇంకా మా బావ అయితే కారు దంతా నీట్ గా కడిగేసి మిగిలినదంతా ఇంకా కారు అయితే తీసుకెళ్లి స్కూల్ దగ్గర పెట్టేస్తా అన్నారు. నెక్స్ట్ కారు కొన్న ఇన్ని సంవత్సరాలకి కొత్త కవర్ అయితే కొన్నామనమాట. కారు మీద కవర్ కప్పడానికి. ఇంకా కవర్ కూడా కప్పేసి అయితే వచ్చేస్తారు. వారం రోజులు అయితే మా బావ ఉండరు కాబట్టి ఇంకా కారు కూడా ఎవరు తీయరు. వారం రోజులకి అక్కడ స్కూల్ దగ్గర పెడితే పిల్లలందరూ ఆడుకుంటారు కాబట్టి గీతలు అవన్నీ పెట్టేస్తారేమో. కార్ కవర్ కప్పేస్తే సేఫ్ అనేసి ఇంకా కార్ కవర్ అయితే కప్పారు, కొన్నారు. ఇంకా ఇంటికి వచ్చేసి మా పిల్లలిద్దరికి కూడాను హోంవర్క్లు చేయమన్నాను. ఇద్దరు కూడా హోంవర్క్లు చేస్తున్నారు. ఇంకా మా బావ అయితే ఇలాగా ప్రింట్లు తీసుకుని వచ్చేసారు. ఇంకా ఈ ప్రింట్లు చూసుకుంటూ రాస్తున్నారు అనమాట. మొత్తం చాలా హోంవర్క్ అయితే ఉంది. ఇంకెక్కువ రోజులు కూడా లేదు, ఇంకొక 10-12 రోజులు మాత్రమే ఉంది. ఇంకా అన్ని కంప్లీట్ చేపిస్తున్నా. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి బీరకాయ కూర. బీరకాయ దగ్గరగా ఉడికిపోయిన తర్వాత అంతా రెడీ అయిపోయినప్పుడు లాస్ట్ లో కొంచెం నువ్వులన్నీ ఫ్రై చేసేసి ఇది పొడి చేసేసి అయితే వేస్తాను. బీరకాయ నువ్వుల కర్రీ కూడా చాలా బాగుంటది. నేను ఇంతకు ముందు కూడా 1-2 సార్లు వండాను అనుకుంటా. ఇంకెక్కడ బీరకాయ కూర పెట్టాము. ఇంకొక సైడ్ అయితే గోంగూర పులుసు అనమాట. ఇందులో నూకలు వేసేసి గోంగూర పులుసు అయితే చేస్తుంది మా అమ్మ. గోంగూర పప్పు అయితే చాలా సార్లు తింటాం, మేము అక్కడ వండుకుంటాం. కానీ ఈ చిన్న చిన్న నూకలు అయితే మాకు అక్కడ దొరకవు. ఇంకెక్కడే నూకలు అయితే ఉంటాయి కాబట్టి మా అమ్మకు పులుసు వండమంటే వండుతుంది. కరివేపాకు ఫ్రెష్ గా తీసుకుని వచ్చింది. ఇందులో ఏటి వేసావమ్మా? నూకలు కడిగేసి ఉప్పు కారము పసుపు నీళ్ళలోనా మంచినీళ్ళలోనా గోంగూర ఆకులు వేసేసి ఉప్పు పసుపు కారం నువ్వు ఏటది నూకలు ఎనుకలు కడిగేసి నూకలు వేసింది. మా నాన్నమ్మ ఒకప్పుడు బాగా వండేది అనమాట. నూకలేసి పులుసులు తర్మాన్ని చారులు కూడా నూకలేసి వండేది కదా. మా నాన్నమ్మ దగ్గర నేను ఎక్కువ తినేదాన్ని. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టాలి. ఇంకా గోంగూర పులుసు తాలింపుకి కొంచెం అంత ఆయిల్ వేసేసి దంచిన వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొన్ని ఆవాలు వేసాను. ఈ పులుసుకి అయితే నార్మల్ ఎర్రలపై అయితే వేయరట, ఓన్లీ తెల్లుల్లిపాయనట. మంచిగా ఎర్రగా ఏగింది తాలింపు. ఇప్పుడు మరిగిన పులుసు అందులో వేసేయడమే. తాలింపు అయిపోయింది. నూకలు వేసిన గోంగూర పులుసు రెడీ. నెక్స్ట్ ఇది వచ్చేసి బీరకాయ నువ్వుల పొడుము కూర. ఇంక వంట కంప్లీట్ అయిపోయింది. వంట అంతా అయిపోయింది. వంట చేయగా వచ్చిన గిన్నెలన్నీ మా అమ్మ తోమేసింది. ఇంకా నేనైతే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేసాను. మొత్తం ఈ చివరి నుండి ఆ చివరికి పొద్దున్న పాచీలు తుడిసాం. కానీ మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి తుడిసి మోపు పెడుతున్నాము. తుడిసాను నేను పొయ్య. ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి. మా పిల్లలకు రాయమని ఇచ్చానే గాని వాళ్ళు మాట్లాడుకొని అస్సలు రాయట్లేదు. ఇప్పుడు నేను దగ్గర కూర్చోబెట్టి అయితే రాయిపిస్తాను. రాయి ఫస్ట్ రాసిస్తే ఇంకా ఆడుకుంటావు. చూడు ఇంక ఇన్ని పేజెస్ ఉన్నాయి, ఇద్దరు కంప్లీట్ చేయాలి. హాలిడే హోంవర్క్ మ్యామ్ ఇచ్చారు ఇవన్నీ. హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్. బాగుందా బావా?
మనం ఎప్పుడు పప్పు వేసి వండుకుంటాం ఇలా నూకలు వేసి చారులాగా ఎప్పుడు అంటాం కదా. జస్ట్ ఇదిగోరా ఓయ్, గోంగూర పులుసు బీరకాయ కూర. అందరము లంచ్ చేస్తాము. గోంగూర పులుసు ఎలాగుంది, నూకల పులుసు బాగుంది కదా. మా అమ్మ ఏమో పప్పు వేసి వండేస్తా అంటే అలగొండమ్మ తిని చాలా డేస్ అయింది అనేసి నేనే అలగొండమన్నా. సరే పట్టుకుంటా. అంటే అది కొంచెం ఒక 4-5 రోజులు అది బాగా పొలవాలి, అది ప్రాసెస్ ఉంటుంది. చెప్తాలే అయితే మా అమ్మకి, నాకు వద్దు కదా. సరే మా అమ్మకైతే తర్మని చేయమని అడుగుతా అయ్యేటంటదా. ఇంక పొద్దున్న మా అన్న వెళ్ళిపోయాడు కదా టిఫిన్ చేసేసి, ఇప్పుడు లంచ్ చేస్తారు మా బావ. ఇప్పుడేమో మా బావ వెళ్ళిపోతారు అనమాట. మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తారు. పలాస్ నుండి ట్రైను సాయంత్రం 6:30 కాబట్టి 3 కలకు బయలుదేరుతా అనేసుకొని ఇదిగోండి ఇవన్నీ బట్టలు అవన్నీ సర్దుకుంటున్నారు. ఇంకా నేనైతే బాక్స్లోకి పులిహోర చేసేసి ఇంకా బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టేశాను. వాటర్ బాటిల్కి వాటర్ కూడా రెడీ చేస్తాను. మా బావ అయితే వెళ్ళిపోతున్నాను బయలుదేరుతున్నారు కానీ ఒక్కొక్కటి మూలను అన్ని బయట పడుతున్నాయి. ఇది ఒక కలద్దలు. మళ్ళీ అక్కడికి వెళ్ళినా కానీ డ్యూటీలు వీడియో ఎడిటింగ్లు తప్పవుగా. నువ్వు ఏసీలో పడుకొని నువ్వు ఎంజాయ్ చేస్తావు, మళ్ళీ నాకు ఎంజాయ్ చెయ్యి అంటాను. బయట వేడైతే మామూలుగా లేదు. ఇప్పుడు టైం అయితే 3 అయిపోయింది. ఇంకా మా నాన్నని కమలంకట్ వరకు డ్రాప్ చేసేయమంటున్నారు. డబ్బులు ఎట్టేవా నాకు? ఆల్రెడీ ఇచ్చాను. నువ్వు ఎప్పుడు ఇచ్చినావు నాకు? ఏమి లేవు నీ దగ్గర? అన్ని ప్రమోషన్లు చేసుకుని వచ్చావు హైదరాబాద్. ఇచ్చారు మీ నాన్న కొంచెం తాగేస్తాడు. ఈ వేడికి చల్లటి ఏమైనా తినాలని తాగాలనిపిస్తుంది కానీ ఇంకేటి వేరే సాలిడ్ ఫుడ్స్ ఏమి ఇచ్చేయాలని లేదు. వాడుకోండి బ్రా. హాట్ సమ్మర్ లో మంచి కూలింగ్ తాగితే సూపర్ అంటది. ఇద్దరు ఒక్కొక్క సిప్ తాగేయండి. అయితే నువ్వు కావాలంటే కొనుక్కో, బయటకు వెళ్తావు నువ్వు, వాళ్ళకి అక్కడ దొరుకుతుంది. అది ఎంత బాటిల్? ఇంక 3 షేరింగ్ అట. ఇప్పుడు నాన్న హల్దీ వెళ్ళిపోతున్నాడు. నాన్న ఎవరు రారా? మీ అమ్మతోనే ఉంటారా? అయితే అమ్మ నాన్న వెళ్ళిపోతారా హెల్దీయా? మీరు నేను తాతలేండి దగ్గర అంతేనా? అమ్మ నాన్న వెళ్ళిపోవాలా? అలాగే వద్దా? ఓన్లీ నాన్న. అలాగ పర్లేదు. ఇంకా నాతోనే వచ్చేస్తానని అల్లరి లేదు. వాళ్ళకి ఎప్పుడు అల్లరి చేసిన పిల్లలు కాదులే. వాళ్ళ అమ్మ ఎక్కడికైనా వెళ్ళిపోతానన్నా నీ నుండి వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా అల్లరి ఉండదు. ఎవరో ఒకరు ఉంటే చాలు. మరి ఇప్పుడు నీతో ఎందుకు రానంటారు? అయితే నాతో రారు. నువ్వు వెళ్తే ఓకే. బయలుదేరుతాను. జాగ్రత్త. క్షేమంగా వెళ్ళి వారం రోజుల తర్వాత లాభం వచ్చి మొదపెట్టి అయిపోయింది. మరేటి మర్చిపోయినా మేము ఉన్నామా? లేదు ఇంకేటి మరలే. లేకురా లేకు పద, నాన్న బాయ్ చెప్తా పద. ఈ రోజు అసలు మధ్యాహ్నం పడుకోలేదు ఇలాగా. ఇప్పుడు పడుకుంటారు, ఇంకేటి పడుకుంటారులే. ఇప్పుడేం పడుకోబెట్టను, ఇప్పుడేం పడుకోరు కూడాను. ఒక్క గదిమి గదిమి తాళి పడిపోతుంది. తాతకు పడుకోనివ్వలేదా? మా బావ అక్కడే ఖాళీకి వెళ్ళిపోతున్నారు కదా అనేసుకొని మేము ఆల్రెడీ వేసుకున్న బట్టలు అవన్నీ కూడా ఒక బ్యాగ్ లో సర్దేశాను. ఆ బ్యాగ్ తీసుకెళ్ళిపోమంటేనేమో ఇప్పుడు నాకు అప్పు చెప్పిందని బాధపడిపోతున్నారు. తీసుకెళ్ళకపోతే వదిలి నీ ఇష్టమే. మళ్ళీ అప్పుడు వెళ్ళేటప్పుడు మనకే లగేజ్ ఎక్కువ అయిపోద్ది అనేసి ఇప్పుడు నీకు ఇచ్చాను. ఇప్పుడైతే మాత్రం నువ్వు మాస్కొని వెళ్తావు ఎక్కడి నుంచి. నువ్వు ట్రైన్ లో అదేం పరువు లేదు, ఓన్లీ బట్టలే మొయ్యలేనంత వదిలి, అంతేగాని మళ్ళీ నేను లంకెట్టాను నాకు మీద అనుకో. అందులో చాలా వరకు నీ బట్టలు కూడా ఉన్నాయి, నావి పిల్లలకు తక్కువ. మంచి ఎండతోటి బయలుదేరుతాంటారు. మామూలుగా ఏంటంటే ఇక్కడ కొత్తూరు నుండి పలాస్కి డైరెక్ట్ బస్సు అయితే ఉంది ఒకటి. కాకపోతే అది ఇంకా ఎర్లీగా వెళ్ళిపోవాలన్నమాట. అంత ఎర్లీగా వెళ్ళిపోయి నేను రైల్వే స్టేషన్ లో ఏటి కూర్చొని అలా ఉండాలి. అసలే ఎండాకాలం కదా, అందుకోసమని అంత వేగంగా బయలుదేరలేదు. అదైతే 2 గంటలకే వెళ్ళిపోవాలిగా. ఇప్పుడైతే 3:15 అవుతుంది బయలుదేరారు. అది పట్ట దడలు పొందుతుంది. నీ కాలేజ్ బ్యాగ్ పెట్టి బావా. తాత కళ్ళద్దాలు ఇట్టుకోండా. కొత్త అమ్మమ్మకి తెద్దుమా కడుతుండే. తాతకి మళ్ళీ పిలిచేసిదిమా. స్టైలిష్గా ఉన్నాడా తాత? అండ మాత్రం మామూలుగా లేదు. 3 అయినట్టుగా లేదు టైం. మంచి అందగా ఉంది. సరే అయితే బాయ్ బాయ్, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ బాయ్. వెళ్ళిపోండి నాన్న. ఇంక మళ్ళీ మన ముగ్గురమో తాత అమ్మమ్మే. మనము వెళ్ళిపోను మనకో అమ్మమ్మ తాతే ఇల్లు అయిపోద్ది. అప్పుడు నాన్న వెళ్ళిపోండి మనకు వదిలేసి. మరి తాత
తాత 5. 1, 2, 3, 4, 5, 6 వెళ్ళిపోయినాయి. 5, 6 వెళ్ళిపోనరా? 5 వచ్చేస్తారు, తాత వచ్చేస్తారు. 6 నాన్న వెళ్ళిపోనరు. తియ్యు ఆ బాటిల్ అయిపోయింది, ఇంకెంత నోట్లెట్ సప్పరిస్తే అమ్మ. ఈ శనక్కాయలు బస్తాకి ఇవి ఎలకలు తినేస్తున్నట్టున్నాయా? ఇంట్లో ఎలకలు ఉన్నట్టున్నాయి. ఉంది ఎలకలు అంటే ఎలకలు అంటే ర్యాట్స్. యాది ఈ శనక్కాయలు తినేస్తున్నాయి ఎలకలు వచ్చేసి హోల్స్ పెట్టేస్తున్నాయి, శనక్కాయలు తినేస్తున్నాయి. నువ్వేనా ఏట పంపు తీసి? నాన్న యాది వాటి కాలు కాదా? మా బావకి డ్రాప్ చేసేసి మా నాన్న అయితే వచ్చేసారు. మా బావ కూడా ఆల్రెడీ పలాస వెళ్ళే బస్సు అయితే ఎక్కిపోయారంట. ఇంకా మా నాన్నేమో ఇంటికి వచ్చి టీ తాగేసి మళ్ళీ పొలంకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా పిల్లలకేమో నేను హోంవర్క్లు చేపిస్తున్నాను. అక్కడేమో అటు తిరిగి అక్కడ రాస్తున్నాడు. ఏం రాస్తున్నావురా? ఇంగ్లీష్ ఈవీఎస్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తున్నా. వీళ్ళైతే హోంవర్క్లు చేస్తున్నారు. కానీ ఇవి హోంవర్క్ చేపించడానికి మాత్రం కొంచెం టైం పట్టిద్ది, అనగానే అవ్వవు. చాలా 4 సబ్జెక్టులు కొంచెం ఎక్కువ హోంవర్క్ అయితే ఇచ్చారు. స్లోగా ఒకేసారి మొత్తం కూర్చొని రాయిపించేసే దానికంటే కొంచెం బెస్ట్ అనేసి మార్నింగ్ టైం కొంచెం, ఈవినింగ్ టైం కొంచెం, అలాగైతే 2-3 డేస్ అవుతుంది స్టార్ట్ చేశాను హోంవర్క్లు రాస్తున్నారు. ఇంకా ఈ రోజు నేను వేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి కాటన్ అయితే కాదు, కానీ చాలా కంఫర్టబుల్ గా బాగుంది. ఆన్లైన్ డ్రెస్ అనమాట, ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. ఇది ఆల్రెడీ ఒకసారి అయితే వేసుకున్నాను, అప్పుడు కూడా మీకు బ్లాగ్ లో చూపించాను, చెప్పాను కూడాను. ఇంత సమ్మర్ లో కూడాను ఈ డ్రెస్ వేసుకోగలిగాను అంటే ఇంక మీరే అర్థం చేసుకోండి. కాటన్ కాకపోయినా గానీ చాలా సాఫ్ట్ గా, చాలా హాయిగా ఉందనమాట. ఇంకా ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చెక్ చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మా పిల్లలు అయితే అక్కడ హోంవర్క్ చేస్తున్నారు కదా, ఇంకా వాళ్ళకి ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ కావాలని అడిగితే ఏమొద్దనేస్తున్నారు. ఈ వేడికి, ఈ ఎండలకి ఏం తినాలనే కోరికలు అయితే లేవన్నమాట. ఇంకా కొంచెం ఎనర్జీ కోసం అనేసి నేనైతే ఇప్పుడు మా పిల్లల కోసం గ్లూకోన్ డి అయితే కలుపుతున్నాను. ఆల్రెడీ మా బావ అయితే తీసుకుని వచ్చారు, పిల్లలకి కొంచెం ఇవ్వు అనేసి, ఎనర్జీ కూడా వస్తుంది అనేసి. ఇప్పుడైతే ఇది కలిపేసి అయితే మా పిల్లలకి ఇస్తాను. ఎండలు అయితే అలాగున్నాయన్నమాట, ఇంకేం తినాలనే కోరికలు ఏం కొట్టట్లేదు. ఈ గ్లాస్ తో 2 గ్లాసుల మంచినీళ్ళు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ కి 2 స్పూన్లు చొప్పున 4 స్పూన్లు అయితే ఇప్పుడు వేస్తాను అనమాట. ఇంక ఇది ఆరెంజ్ ఫ్లేవర్, చూడడానికి ఏమో వైట్ కున్నా గానీ వాటర్ లో వేయంగానే ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. ఏదో ఒకటి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అనేసి ఇంకా ఇదైతే కలిపేసిస్తున్నాము. ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేసేద్దాము. ఇదేమన్నా పెద్ద బ్రహ్మ విజయం కాదు కలపడము, ఏదో ఊరికి అలా చెప్తున్నా. ఇప్పుడు రెండిట్లోనూ తొరిపేద్దాము. తొరిపేస్తే మంచిగా మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత వాడికో గ్లాసు, వీడికో గ్లాసు ఇస్తాను. ఇది వాటర్ లో వేయంగానే మెల్ట్ అయిపోతుంది, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. నాకే వద్దులే, వీళ్ళకి సరిపోద్ది. ఇదా చూసి తాగండి. మరి తినాలని ఉన్నా తింటాండ్రు అసలు ఈ ఎండలకి వేడికి. ఇదే బెస్ట్లే, తాగండి. ఈ ఎండలకి ఏం సెకోడీలు ఏమి ఇవి. పాప మా చిన్నాడైతే మంచిగా ఏం కావాలరా అని అడిగితే జిలేబీ కావాలని కోరాడు. మా అన్నయ్య ఒకసారి వెళ్ళాడు కొరసవాడ, అప్పుడు షాప్ తీయలేదు. మా బావ ఒకసారి కొరసవాడ వెళ్ళాడు, అప్పుడు కూడా షాప్ తీయలేదు. ఆ షాపులు క్లోజ్ లో అంట, అందుకోసమనే ఇంకా తేలేదు. 50 రూపాయలు ఒకటి సరిపోతాయిరా మీకు? సరిపోతాయా 50 రూపాయలవి? 50 రూపాయలకి 6 కాదురా 10 ఇస్తారా జిలేబీలు. 10 జిలేబీలు తినేస్తారా? తాగేసి మిగిలిన హోంవర్క్ కాసేపు రాసుకోవాలి, తర్వాత ఆడుకుంటారు. ఓకేనా? మా పిల్లలు అక్కడ రాస్తున్నారు, ఒక్కొక్కటి డౌట్లు అడిగితే చెప్తున్నాను. అక్కడ మంచం మీద రాస్తున్నారు అనమాట. ఇంకా నైట్ డిన్నర్ కి అయితే వంటలు స్టార్ట్ చేస్తాము. మా అమ్మందుకైతే అన్నం పెట్టింది వైట్ రైస్ కి, నేనేమో ఉప్మా చేస్తున్నాను. మా అమ్మ ఉప్మా చేస్తే ఏంటంటే ఎక్కువ ఆయిల్ వేస్తుంది అనమాట. నాతో కంపేర్ చేస్తే మా అమ్మ మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువే వాడిద్ది, కూరల్లో అవని ఎందులో అవని. ఆల్రెడీ డైట్ అయితే ఎప్పుడో పోయింది, వచ్చి 10 రోజులు అయిపోయింది. 10 రోజుల్లో డైట్ అదంతా గోవింద అయిపోయింది. కనీసం ఇప్పుడు నా మటుకు నేనైనా వండుకుంటే కొంచెం మినిమం కొద్ది గొప్ప ఆయిల్ తగ్గించడం అలాంటి చిన్నవైనా ఫాలో అవ్వచ్చు కదా అనేసి నేను ఉప్మా చేసుకుంటున్నాను. మా అమ్మ ఉప్మా చేస్తే తాలింపులో ఉప్మాలో తాలింపు ఫస్ట్ పెడతాం కదా, అప్పుడు ఫుల్గా ఉప్మాలో ఆయిల్ వేస్తుంది. ఆ తర్వాత ఉప్మా ఉడుకుతుంది, ఇంకొక లాస్ట్ ఒక 5 మినిట్స్ సిమ్ లో పెడతాం కదా, ఆ టైంలో చుట్టూరా ఒక 2 గంటలు మళ్ళీ ఎక్స్ట్రా వేస్తుంది అనమాట. గలగల ఈడిపోవడానికట. ఏడక్కర్లేదనేసి నేనే చేసుకుంటున్నాను ఉప్మా. వరినొక్కతో ఉప్మా చేస్తున్నాను. ఫాస్ట్ గా వంట చేసేస్తే కాస్త అలాగ బయటకు వాకింగ్ అయితే వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా కొద్ది గొప్ప అలాగ ఒక అరగంట అయినా ఇంట్లో అలాగ ఉండే బదులు ఒక అరగంట అయినా వాకింగ్ చేసుకుని వస్తే బాగుంటది అనిపిస్తుంది. అందుకోసమనే ఇంకా వాకింగ్ కూడా వెళ్తాను.
వాకింగ్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వండాలి అంటే చిరాకు ఉంటుంది. అందుకే ముందు వండేసి తర్వాత వాకింగ్కి వెళ్ళిపోతే ఈ వేడిదంతా వస్తుంది కదా వండేటప్పుడు. బయటకు వెళ్ళేటప్పుడు ఏంటంటే చల్లగా గాలేస్తుంది, చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకోసమనే నేనైతే ఫస్ట్ వంట పెట్టేశాను. ఆ పిల్లలు అయితే మధ్య మధ్యలో ఏదైనా డౌట్లు ఉంటే వచ్చి అడుగుతున్నారు. ఉన్నారా పిల్లలు? వీళ్ళు ఆడండి పిల్లలతోటి, తెలుగు నేర్చుకోండి పిల్లలతో ఆడి. ఊరు ఎంతమంది పిల్లలు ఉన్నారా? ఆడండి. నేను ఆ వాకింగ్కి వెళ్తాను, వస్తావా? రావా? స్లిమ్ గా అవుతుంది వేనాలగా పూజతో ఆడతావా? ఇక్కడ ఆడుకోండి రా, ఆడతారా? ఉండి వీళ్ళందరితో మాట్లాడితే కొంచెం తెలుగే వస్తుంది మా పిల్లలకి. తెలుగులో మాట్లాడండి వీళ్ళతో, ఓకేనా? మా పిల్లలకి చెప్తాను, వాళ్ళకి తెలుగు రాదు. తెలుగు నేర్పించండి రా, మీరు అందరు కలిపి నేర్పిస్తారా తెలుగు? నేర్పిస్తారా? ఇదిగో ఈడు పెద్దడు, ఆడు చిన్నాడు. మా పిల్లలకి అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళతో ఆడుకోమని చెప్పేసి నేనైతే వాకింగ్ వచ్చాను. ఒక్కదాన్నే కాబట్టి ఎక్కువ దూరం అయితే వెళ్ళనులేండి, కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోతాను. కొత్త వరకు అయితే వెళ్ళను. మా అమ్మ ఎప్పుడు నేను ఒక వాకింగ్కి వెళ్తానన్నా కానీ అమ్మ చీకటి పడేలోపు వచ్చేయమ్మ, వేగంగా వచ్చేయమ్మ అనేసుకొని జాగ్రత్తలు చెప్తుంది. నేను ఒక్కదాన్ని కాబట్టి ఎక్కువ దూరం వెళ్తే మా అమ్మకి టెన్షన్. ఇది అంతా తెలిసిన ఊరే, పొలాల్లో మనుషులు కూడా ఉన్నారు కానీ అదొక భయం అంతే. ఇంకా మారదు. సగం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతా. మా అన్నయ్య వెళ్ళిపోయాడు, మా బావ వెళ్ళిపోయారు, ఇంకా మా 5గురమే ఇంట్లో ఉన్నాం అనమాట. మా అమ్మ, మా నాన్న, నేను, మా పిల్లలే. ఏదో ఇల్లు అయిపోయినట్టు అనిపించేస్తుంది, ఎక్కువ మంది లేం కాబట్టి. పిల్లలతో ఆడుకోమని మా పిల్లలకు అప్పచెప్పాను, కానీ మా అమ్మ కూడా అక్కడే ఉందనమాట. అంటే మా పిల్లలకు సరిగ్గా తెలుగు రాదు. అక్కడ అందరు పిల్లలతో ఎలా మింగిల్ అవుతారో ఏంటో అర్థం కాదు. తర్వాత ఇక్కడ ఊర్లో పెరిగే పిల్లలు ఏంటంటే కొంచెం నాటుగా రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు. కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోతారు. మా పిల్లలేమో కొంచెం సైలెంట్ అనమాట, ఇన్నోసెంట్ గా, కొంచెం డీసెంట్ గా ఉంటారు అనమాట. కాబట్టి ఎవరేమన్నా కానీ గబుక్కున తిరిగి కొట్టే రకం అయితే కాదు, వాళ్ళల్లో వాళ్ళైతే కొట్టేసుకుంటారు గట్టిగా. అందుకోసమనే మా అమ్మ అయితే ఉంది అక్కడే. ఇంకా మా అమ్మేమో మా పిల్లలకి కాపలా, నేనేమో వాకింగ్. మా బావతో వాకింగ్కి వెళ్తే అలా టైం పాస్ అయిపోయేది, ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళము. ఇక్కడేమో నేను ఒక్కదాన్ని అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. కానీ ఎవరైనా ఎదురొస్తున్న వాళ్ళు, అలా బండి మీద ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళైతే పలకరిస్తున్నారు, ఎక్కడికమ్మా అనేసి. వాకింగ్ అంటేనేమో అలా చూస్తుంటారు. పల్లెటూరులో వాకింగ్ అంటే ఇలానే ఉంటది, వాకింగ్ అనేసి చూస్తుంటారు అనమాట. చూసినా గానీ తగ్గాలనుకుంటున్నాను కాబట్టి అసలు నేనైతే నాకు ఇప్పటికే కొంచెం అనిపించేస్తుంది, నేను వెయిట్ పెరిగిపోయినేమో అనేసుకొని. చూద్దాం. నేనైతే ఇక్కడికి వచ్చే ముందే వెయిట్ అదంతా కూడా మెజర్ చేసుకుని అంతా వెయిట్ అవన్నీ చెక్ చేసుకుని వచ్చాను. ఖచ్చితంగా పెరిగి వెళ్తాను, తగ్గతాను అనేసుకొని 99.9% నాకు హోప్స్ లేవు. 1 గ్రామ్ కూడా తగ్గే సీన్ లేదు, కానీ ఖచ్చితంగా పెరిగి వెళ్తాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎక్సర్సైజ్లు స్టార్ట్ చేస్తే ఒక 1 వీక్ ఫుల్ గా బాడీ పెయిన్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా బాడీ సెట్ అవుద్ది ఎక్సర్సైజెస్ కి. 1-2 రోజులు గ్యాప్ కాదు కదా, దగ్గర నెల రోజులు గ్యాప్. నెల రోజుల తర్వాత మళ్ళీ కొత్తగా వర్కౌట్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను కాబట్టి ఫుల్ బాడీ పెయిన్స్. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాక తెచ్చిన లగేజ్ అంతా సర్దుకొని ఆ పనులు ఉంటాయి నాకు. ఇంక అక్కడికి వెళ్ళాక రచ్చరంబోలేండి. సరేలేండి, అదంతా తెలుసుకొని ఇప్పుడు ఎందుకు కానీ టెన్షన్ పడ్డాం, ఇప్పుడు ఎందుకు ఎక్కువ వర్రీ అవ్వడం చెప్పండి. ఇప్పుడున్న డేని ఇలా ఎంజాయ్ చేద్దాం. చల్లగా గాలేస్తుంది, బయట వంట అయిపోయింది, ఇంకే బిజార్ లేదు. కాసేపు వాకింగ్ చేసుకొని వచ్చేసి పని అయిపోద్ది. ఇలా వాకింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే కొంచెం ఆయాసం లాగా వచ్చేస్తుంది అనమాట. అసలే సమ్మర్ కదా, ఇంకా ఎక్కువ మాట్లాడాను అనుకోండి గొంతు తడ ఆరిపోయి దాహం వేసేద్ది. ఇంకప్పుడు పరిగెట్టి ఇంటికి వెళ్ళిపోవాలి, వాకింగ్ లేదు పాడు లేదు. కాబట్టి ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా సీరియస్ గా వాకింగ్ చేసేస్తా. ఆ తర్వాత ఇంటికి వెళ్ళక మళ్ళీ కలుస్తా. నా వాకింగ్ అయిపోయింది, రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే మా బావ ఫోన్ చేశారనమాట. ఇంకా మా బావ అయితే ట్రైన్ ఎక్కేశారంట. సేమ్ అదే ట్రైన్ లోనే అంజలి గారు వాళ్ళు కూడాను, వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అయిపోయినట, ఇప్పుడే ఊరు వెళ్ళిపోతున్నారంట. అదే ట్రైన్ లో వాళ్ళు కూడా వెళ్తున్నారంట. ఇంకిద్దరు వెళ్ళిపోతున్నారు. వాళ్ళైతే ఫ్యామిలీ అందరూ వెళ్తున్నారులేండి. మా బావ అయితే సింగిల్ గా వెళ్తున్నారు. మేము ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంచేసి మళ్ళీ వాళ్ళు ఊరైతే వెళ్ళరంట. మా బావ మళ్ళీ 1 వీక్ తర్వాత ఊరు వచ్చి మాకు తీసుకుని వెళ్తారు. నేను వాకింగ్కి వెళ్ళి వచ్చే లోపల మా పిల్లలేమో ఆడుకొని ఇంటికి చేరిపోండ్రు. ఒరే ఆడుకున్నారా మంచిగా పిల్లలతో? కాళ్ళు చేతులు కడుక్కున్నారా? కాళ్ళు చేతులు కడుక్కొని ఆయన దొరలు ఆడుతాండ్రు. రిమోట్లు వేస్తాను, ఇదే చూస్తావా? మరి అది ఏట్రా, ఆడరా, ఏదైనా ఛానల్ పెడతాను తేరా. ఏటమ్మా మళ్ళీ చెప్పమ్మా. మామిడి పళ్ళు అయిపోతే బొబ్బ దగ్గరికి వెళ్ళబుద్ది అసలు. ఏమి మామిడి పండు తిని నాకు మాంసంతో తిన్నట్టుగా. అబ్బా అబ్బా, కొని 8 సంవత్సరం పొడుగు మామిడి పండు తినట్లా దాంతో కూర లేకుండా ఎలాగ బర్రెతాను. అప్పుడు గ్యాపే, మీరు కడుపులోని సంవత్సరం కాసేవి, పుట్టిన తర్వాత కాసేకు, మళ్ళా పిల్లలు కడుపులు ఉన్నప్పుడు మళ్ళీ కాసేవి.
ఈ రోజు నా డిన్నర్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్, కీరా క్యారెట్ సలాడ్, తర్వాత వరినోకు ఉప్మా అన్నమాట. నేనైతే తినేస్తున్నాను. మా పిల్లలేమో మా నాన్నతో ఏటుకెళ్ళారు ఇయ్యాలప్పుడు. ఏటుకెళ్ళి వచ్చాక వాళ్ళకి పెడతాను. ఈ లోపు టైం అయిపోతుంది అనేసి నేను తినేస్తున్నా. బయట చీకట్లో మా అమ్మ తింటుంది అనమాట తీసుకెళ్ళిపోయి. ఉప్మా చిన్న పలుకు ఉండిపోయినట్టుంది కదా, నాకెందుకు చిన్న పలుకులా కనిపించింది. 2.5 కానీ ఎక్కడ చిన్న పలుకులాగే అనిపిస్తుంది. 3 వేసి ఇవ్వాల్సింది. టేస్ట్ అయితే బాగుంది కానీ ఇంకొంచెం నోక పలుకుగానే ఉండిపోయింది. 3 వేసి ఇవ్వాల్సింది. నేను 2.5 వేసాను వాటర్. ఇంకా మా నాన్నతో ఏటుకెళ్ళి వచ్చేసారు. ఇంకిద్దరికి బట్టలు వేసేసి ఉప్మా అయితే తినిపించేశాను. ఉప్మా తినేశారు. తుడు మంచిగా తుడు. వెళ్ళి అక్కడ కూడా వెళ్ళిపోయాను, అక్కడ కూడా వెళ్తుడు. చేమ ఈ ఒంటి మీద పాకిరిందట. పాకిరిన దానికి గట్టికి కేకలేసారి చేస్తున్నాడు. ఇంకా కరిస్తే టాప్ లెగ్స్ పద్ది. స్పైడర్ అనుకున్నావా? స్పైడర్ అయినా కరదు. వెళ్ళు అక్కడ కూడా నీళ్ళు వెళ్ళిపోయాను. వెళ్ళి అక్కడ కూడా తుడెళ్ళు. వెళ్ళు, అది డ్రై అయిపోతులే చాలు. ఇంక తుడిసింది. వెళ్ళు అక్కడికి వెళ్ళి తుడుచుకుంటాం. వెళ్ళు. టిఫిన్లు అయ్యాయి. ఇంకా అందరూ డిన్నర్ చేస్తారు, అన్నం తింటారు. ఇంకా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకేం అన్నం తిన్ను. ఇంకా మా పక్కింటి అమ్మేమో పువ్వులు ఇచ్చింది. పువ్వులు కుట్టుకుంటున్నాను, రేపు పెట్టుకుంటాను. మల్లె పువ్వులు. ఎస్, మల్లె పువ్వులు ఏ సీజన్ లోకి వస్తాయి తెలుసా? ఎస్, సమ్మర్ స్పెషల్ మల్లెపూలు. సమ్మర్ స్పెషల్ ఫ్లవర్ మల్లెపూలు కదా, జాస్మిన్ కదా. సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ ఏంటి? ఇంకా ఎస్, గుడ్ గుడ్. ఇవి పువ్వులు కట్టేసిన తర్వాత నీకు అన్నం తినిపిస్తా, ఓకేనా? ఈలోపు కాసేపు టీవీ చూసుకోపో. మల్లెపూలు కుట్టేశాను. ఇదిగోండి ఎంత దండ అయింది. ఇప్పుడు నా జుట్టు ఎంత ఉందో అంత పొడిగా అయ్యింది. ఇంక ఉప్మా తినేశారు మా నాన్న, మా అమ్మ అయితే ఇంకా అన్నం పెట్టి తినరంట. ఇంక నేను తిన్ను. మా పిల్లలకు ఓన్లీ అన్నం పెడతాను. మధ్యాహ్నందేమో గోంగూర నూకలేసి అయితే పులుసు పెట్టాం కదా, ఆ పులుసే కొంచెం అయితే ఉంది. ఇంక పులుసుతో మా పిల్లలకైతే అన్నం పెట్టేస్తా. ఏపిన అప్పడాలు కూడా ఉన్నాయి, అప్పడాలు కూడా ఇచ్చేస్తా. పని అయిపోద్ది. మా పిల్లలకి అన్నం పెట్టేస్తే తోమడలన్నీ తోమేయచ్చు. చాలా ఉన్నాయి తోమడానికి. ఎక్కువేం లేవు, మామూలుగా ఎప్పుడు ఉండేలాగే ఉన్నాయి. నార్మల్ గా అయితే మా అమ్మ మా నాన్న కూడాను కొద్దిగా గొప్ప అన్నం అయితే తింటారు కానీ ఈ రోజు తిననిస్తారు. మాదే లేటు. మా పని అయిపోతే ఇంకా అన్నం తొరిపేయడం, గిన్నెలు తోమేయడం ఆ పనులు ఉంటాయి. కాబట్టి మా పిల్లలకి అయితే అన్నం తినిపించేస్తా ఫస్ట్. మా పిల్లలకి అన్నం కూడా తినిపించేశాను. ఇంకా అన్నం అయితే మిగిలిపోద్ది కదా, ఆ మిగిలిన అన్నంలో అన్నం వార్చేటప్పుడు గెంజి వస్తుంది కదా, ఆ గెంజి వేసాను. దాంతో పాటు ఇంకొంచెం అన్ని మంచినీళ్ళు అనమాట. మంచినీళ్ళు కూడా వేసి ఇది ఓవర్ నైట్ మొత్తము కూడాను ఇలాగే నాననిస్తాం అనమాట. ఇది ఇలాగా ఓవర్ నైట్ నానిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకొని అలా తినేయచ్చు, లేదంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. దీన్నే మేము పకాల అన్నము, గింజ అన్నము ఇలాగా రకరకాలుగా పిలుస్తాము. చద్దన్నం అని కూడా అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు. మేమైతే ఎక్కువగా పకాల అన్నం అంటాం అనమాట దీన్నే. ఇప్పుడు ఇదైతే కొండల బీరువాలో పెట్టేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ అలా వదిలేస్తాము. ఏంటి ఇది కూడా చెప్పాలా అని మాత్రం అనకండి. కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఎవరైనా ఉండొచ్చు అనేసుకొని అయితే చెప్పానంతే. ఇంక ఇప్పుడు తినగా వచ్చిన గిన్నెలన్నీ తోమాలి. ఇంకా తినగా వచ్చిన గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నా. ఇలాగైతేనే బాగు. పల్లెటూరులో చక్కగా తిన్నవన్నీ కూడాను బయటపడేసి చక్కగా పేటేసుకొని కూర్చొని అన్ని ఒకేసారి తోముకోవచ్చు. సిటీల్లో అనుకోండి సింకులు ఉంటాయి, ఆ సింకుల దగ్గర ఎన్ని గిన్నెలు ఉన్నా గానీ నిల్చొని తోమాలి. గిన్నెలన్నీ తోమేస్తాను. ఇప్పుడు పాలు తగ్గే టైం అనమాట. ఇంకా పాలు మీద మేగడ చూసారా, మంచి బంగారు ఛాయలు ఎంత బాగుందో. మా అమ్మ అయితే ఈ మేగడంతా కలెక్ట్ చేసి దీంతో నెయ్యి చేస్తుంది. ఇప్పుడైతే దీని మీద ఉన్న మేగడంతా తీసేస్తా. ఇంకా ఈ మేగడ మొత్తము కూడాను స్పూన్ తో తీసేస్తున్నా. ఇది వచ్చేసి ఈ రోజు వేసిన మేగడ. ఇదంతా కూడా నిన్నటిది మొన్నటిది అనమాట. ఇంకా చూడండి ఎంత బాగుంది అసలు. ఇదేదో బటర్ లా ఉంది చూస్తుంటే, కానీ ఇదంతా మేగడ అనమాట. ఇది కూడా రేపటికి ఎండిపోయి ఇలాగే అయిపోద్ది. జోషి ఇంకా ఆడింది సరిపోద్ది. ఇద్దరు పాలు తాగండి. ఫస్ట్ పాలు తాగేసే, తర్వాత బొమ్మలని కలెక్ట్ చేద్దాం. ల్యూక్ వామ్ గానే ఉన్నాయి, తాగేసే. పట్టుకో, ఏం కాదమ్మా, ల్యూక్ వామ్ గానే ఉన్నాయి. పాలు కూడా తాగాను రా. నిద్ర వస్తుందా? వస్తుందా? మధ్యాహ్నం ఎందుకు పడుకోలేదు? అయితే మొన్న పడుకున్నారుగా మా అమ్మ పక్కన. నిన్న ఈ రోజు ఎందుకు పడుకోలేదు? రాత్రి అవ్వలేదని పడుకోలేదా? ఇప్పుడు అయింది రాత్రి, మరి పడుకుంటావా? ఇప్పుడు రాత్రి అయింది, పడుకుంటావా? ఇప్పుడు పడుకుంటాడు అంత, రాత్రి అయింది కాబట్టి. అదండి ఇంక బొజ్జుడు పోదాం. ఇంకా మా బావ మా అన్నయ్య ఎవరు లేరు కదా, ఇంక మేడ మీద ఎందుకు, ఇంట్లో బొజ్జుడు పోదాం అంటే మా పిల్లలు కదా మేడ మీదకి వెళ్దాం అని చెట్టట్లేదు. ఏ కింద పడుకుంటే ఏమైంది ఫ్యాన్ వేసుకొని?
తెలీదు. సైకిల్ నది పట్టదు. నిద్ర పట్టుదా అబ్బా? మొన్న మధ్య వచ్చినప్పుడు ఊరొచ్చాక ఇక్కడగా ఎక్కడ పడుకున్నావు మరి? మేడ మీద పడుకున్నావు ఏంటి? ఇంట్లోనే పడుకున్నావుగా, నిద్ర పట్టిందిగా. మేడ మీద 3-4 రోజులుగా పడుకుంటున్నాము. ఇప్పుడు కింద పడుకుంటే ఇడికి నిద్ర రాదంట మా పెద్ద బాబుకి. నిద్ర రాదా? సరే, ఇంక మా పిల్లల కోరిక మేరకు మేడ మీద పడుకుంటాము. ఇంక ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్నడు పెద్దడు? సబ్స్క్రైబ్ చేయండి. See you tomorrow. Bye bye. Good night.